వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము చిక్క తిరుపతికి వెళ్తున్నామండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? కోటిలింగాల దర్శనం చేసుకుని అక్కడ మాక్సిమం మన ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ రోడ్ ట్రిప్ ఏదైతే ఉందో రోడ్ ట్రిప్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెము హాలిడేస్ ఉన్నప్పుడు వీకెండ్స్ ఉన్నప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి టెంపుల్స్కి వెళ్ళడం వల్ల. దాంతోపాటు పిల్లలకి కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకు కొంచెము ఏమంటారు హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. దేవుడి ఆశీస్సులు కూడా కావాలి మా కొత్త ఛానల్ కి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ వెళ్ళాము చిక్క తిరుపతికి. ఇది థర్డ్ టైం వెళ్తున్నాం అనమాట. ఈ చిక్క తిరుపతి నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పి. సో లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు కొన్ని ఇష్యూ వల్ల మళ్ళీ వాపస్ వచ్చేసినాము వెనక్కి. సో ఇప్పుడైతే అనుకున్నాము వెళ్ళాలని. చిక్క తిరుపతి నుంచి కోటిలింగాలు అక్కడ దగ్గర అవుతుంది. సో చిక్క తిరుపతి విజిట్ చేసుకుని మాక్సిమం కోటిలింగాలకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ రోడ్ ట్రిప్ ఒకసారి కవర్ చేద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. స్టే ట్యూన్. సో మేమైతే సిల్క్ పోర్ట్ దగ్గర నుంచి మా జర్నీ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ నుంచి చిక్క తిరుపతికి దాదాపు ఒక 40 టు ఒక 1 అవర్ పడుతుందండి ట్రాఫిక్ లేకపోతే. సో మేము వెళ్ళిన రోజు అయితే ట్రాఫిక్ కూడా అంతగా లేదండి ఆ రోజు. సో కొంచెం ఈజీ అయిందన్నమాట ట్రావెల్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చేసామండి. సో చిక్క తిరుపతి వెళ్ళే దారంతా మనకు చూసే చాలా అందంగా ఉందండి. సో రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు, చిన్న చిన్న ఊర్లు కనిపిస్తూ చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మేము వెళ్ళే టైంకి చాలా క్లౌడీగా కూడా ఉండిందండి. సో వర్షపు జల్లులు పడుతూ ఉండడంతో మాకు చాలా హాయిగా అనిపించింది మనసుకి. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో వచ్చేసామండి. సో ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారండి. ఇక్కడ ఉన్న శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపమే అని భక్తులు బిలీవ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది తిరుమలకి వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి. అంటే గంగా, చోళ, హోయసల, విజయనగర రాజుల కాలంలో నుంచి ఈ టెంపుల్ అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో అందుకే ఈ టెంపుల్కి 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు. సో ఇంకో ప్రత్యేకత ఏంటంటే తిరుమలలో స్వామివారి కుడి చెయ్యి వరద హస్తంలో కింది వైపు ఉంటే ఇక్కడ మాత్రం అభయ హస్తంలో పై వైపుకు ఉంటుందండి. సో అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. సో వచ్చేసామండి. చూసారా ఆ గంటల శబ్దము? సో అది వింటుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మనకి. సో అసలు మనం ఇలాంటి ఆలయాలకు ఎందుకు వెళ్ళాలంటే కేవలం కోరికలు కోరుకోవడానికి మాత్రమే కాకుండా మనకిచ్చిన జీవితానికి, ఈ ఆరోగ్యానికి, కుటుంబానికి, భగవంతుడికి కృతజ్ఞత చెప్పడానికి కూడా మనం వెళ్ళాలండి. సో ఆ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు గడిపితే మనకి చాలా హాయిగా ఉంటుంది అండ్ కొత్త ధైర్యం కూడా వస్తుంది మనకి. సో బెంగళూరుకి దగ్గరలో ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఒక్కసారి చిక్క తిరుపతికి తప్పకుండా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. సో మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇంకో వైపు కూడా ఉందండి ఎంట్రన్స్. మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో అంతా గుండు తీస్తారండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా. సో ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న షాపింగ్ మాల్స్. సో మనము స్వామివారికి ఏమైనా పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ ఏమైనా సమర్పించాలనుకుంటే మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్టాల్స్ దగ్గర వెళ్ళి మనము తీసుకోవచ్చండి.
సో మనం వేసుకొచ్చిన చెప్పులు కూడా, స్లిప్పర్స్ కూడా వాళ్ళ దగ్గరే వదిలి వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ అవి ఇవన్నీ తీసుకొని మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు దర్శనం చేసుకోవడానికి. సో నేనైతే ఒక హారము, టెంకాయ, సో ఇవన్నీ తీసుకున్నాను, ఏమేమి కావాలో పూజ సామాగ్రి అంతా తీసుకున్నానండి. స్వామివారికి తులసి అంటే చాలా ఇష్టం అండి, సో అందుకే నేను తులసి కూడా తీసుకున్నాను. సో ఇదే అండి గోపురము. సో అక్కడ కనిపిస్తుంది ఇంకొక గోపురం అండి. ఇది ఎంట్రన్స్ అండి రోడ్కి. సో ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా పనిచేస్తూ ఉంటారండి. అంటే ఒకవైపు చదువుకుంటూ ఇంకొక వైపు వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారండి. అంటే చిన్న చిన్న బుక్స్ అమ్మడం కానీ, అలాగే గోవిందనామాలు పెట్టడం కానీ, ఇంకా ఏదైనా మనకి అక్కడికి వెళ్ళిన భక్తులకి గుండుకు చేపించుకుంటారు కదండి, వాళ్ళకి వేడి నీళ్ళు ప్రొవైడ్ చేయడం కానీ, టాయిలెట్స్, బాత్రూమ్స్, సో ఇలాంటివన్నీ చూపించడం కానీ, దగ్గరుండి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారండి. మనం అంతో ఇంతో వాళ్ళు అడిగినంత సో వాళ్ళకి డబ్బు సహాయం అయితే చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న పాపతో అయితే మేము బొట్లు అయితే పెట్టించుకుంటున్నామండి అందరం. సో అది పెట్టిన తర్వాత మా చిన్నోడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. సో మా పాపకు కూడా పెట్టించేసానండి. ఎవరైనా చాలా అందంగా కనిపిస్తారండి ఈ గోవిందనామాలు పెట్టించుకున్న తర్వాత. సో ఈ అమ్మాయి ఇక్కడ బొట్టు పెడుతున్న అమ్మాయి కూడా చదువుకుంటుందండి. ఏ క్లాస్ అని అడిగితే 4th క్లాస్ అని చెప్పింది. సో అలా పెట్టినందుకు ఒక్కొక్కరికి ఒక 10 రూపీస్ చొప్పున అడుగుతారు. సో మొత్తం 40 రూపీస్ అడిగింది అమ్మాయి. సో మా ఆయన చిన్న పిల్ల అని చెప్పేసి 100 రూపీస్ అయితే ఇచ్చారు. ఏదో మాకు తోచినంత హెల్ప్ అయితే చేసాము అమ్మాయికి. సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఇంత చిన్న వయసులోనే చక్కగా వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారండి. అండ్ ఇంకొకటి ఇక్కడ బాటిల్స్ కూడా ఇస్తారండి. అది ఒకటి 10 and 20 రూపీస్ చెప్తారు. సో అవి తీసుకొని మనము దర్శనం అయిన తర్వాత బయట తీర్థం ఇస్తారు. అది తీసుకొని ఆ బాటిల్లో ఫిల్ చేయించుకొని ఇంటికి వచ్చి మనం పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేము వెళ్ళిన రోజు అంటే మేము వెళ్ళిన రోజు అయితే శ్రీవారి కళ్యాణం జరుగుతూ ఉండిందండి ఆ రోజు స్పెషల్గా. సో భక్తులు అయితే కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నారు ఆ రోజు. బట్ కానీ మేము ఆ కళ్యాణ ఉత్సవం చూడలేకపోయామండి. జస్ట్ నార్మల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఇదే అండి మెయిన్ టెంపుల్ లోపల గర్భగుడి అంటారు కదా అలాగా. సో అక్కడంతా క్యూ లైన్ అనమాట. సో ఇలాగా లెఫ్ట్ సైడ్ వెళ్ళి అలాగా రైట్ సైడ్ వస్తారండి.
సో ఇక్కడ నిలుచుకున్న భక్తులైతే అక్కడ శ్రీవారి కళ్యాణం చూడడానికి నిలుచుకొని ఉన్నారు. బట్ మేము ట్రై చేసాము, మాకు కనిపించలేదు అక్కడ. సో అందుకని చెప్పేసి మళ్ళీ క్యూలో వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నామండి. సో ఇది దర్శనానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి, అంటే గర్భగుడిలోకి ఎంటర్ అవుతాం కదా అది. సో ఇక్కడికే తీసామండి, ఇంకా లోపల తీయలేదు, అలా చేయలేదు ఫోన్స్ కూడా వాళ్ళు. అయిపోయిందండి దర్శనం చాలా బాగా జరిగిందండి. స్వామివారు చాలా అందంగా ఉన్నారండి శ్రీదేవి గుడితో పాటు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి, మనం వెళ్ళి తినొచ్చు స్వామివారి ప్రసాదము. సో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. అండ్ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఓపికగా పనిచేస్తారు వాళ్ళు. నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి. అండ్ మనం తిని మనకు తోచినంత అమౌంట్ డొనేట్ కూడా చేయొచ్చు. ఇక్కడేనండి అన్నదాన కార్యక్రమము. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అండి, మనకు కావాల్సినవి ఏమైనా తీసుకోవచ్చు. సో చాలా బాగున్నాయండి ఇక్కడ. అండ్ ప్రసాదాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ మా పిల్లలకైతే ఏవో వాళ్ళకి కావాల్సిన టాయ్స్ కూడా తీపిస్తున్నాము. మా చిన్నోడికైతే ఎప్పుడు చూసినా ఈ గన్సే కావాలంటాడండి వాడు. ఎన్ని ఉన్నా సరే కొత్తది కనిపించిందంటే మళ్ళీ అది కావాల్సిందే కంపల్సరీగా. అది తెచ్చిన 1 డేకి బ్రేక్ చేసేస్తాడండి, వాడు ఎక్కువ రోజులు ఉంచుకోడు. సో అయిపోయిందండి, ఇంకా బయటకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మేము కోటిలింగాలకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఇదొక ఎంట్రన్స్ అండి. నేను ఆ సైడ్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడ్ వెళ్ళాము మేము. సో ఇటు సైడ్ ఇదొక ఎంట్రన్స్ అండి. అండి ఫైనల్గా అయితే మనకి చిక్క తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చాలా చాలా తొందరగా కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనము కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో రోడ్ షో కూడా చూపిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం కూడా చూపిస్తాను. మేబీ వ్లాగ్ చాలా పెద్దగా అయితే కనుక నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, స్టే ట్యూన్, బాయ్ బాయ్.